వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నిన్న నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి భారీ సభ జరిగింది. ప్రభుత్వ అధికారిక సభ. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాని లీడ్ తీసుకున్నాడు. అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ బండారం ఏంది అన్నది నల్గొండ సభలో బయటపడ్డదండి. నిన్న అది నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇవాళ అక్కడ మెజారిటీ సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి సీట్లు. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ అంత గందరగోళం, అంత కుమ్ములాట్లు, ఏకంగా రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉండంగానే మొదలైనటువంటి గొడవ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పొట్టు పొట్టు కొట్టుకున్నారు వాళ్ళ. నిజంగా ఆ స్థాయిలో సీఎం సభలో స్టేజ్ మీద కొట్టుకోవటం అనేది నాకు తెలిసి కని విని ఎరుగుండం మనం తెలంగాణ రాజకీయాల్లో. నిజంగా అంటే ఒక సీఎం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేకలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేని, మునుగోడు ఎమ్మెల్యేని మోసం చేసిందో, ఇప్పుడు ఆయన కూడా అసలు అటు దిక్కు తిరిగి చూడలేదు. ఆయన వర్గం ఏమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అని ఎక్కడ హంగామా చేస్తారేమో అని చెప్పి వాళ్ళని అరెస్టులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏకంగా ఇది చూడండి ఎంత విడ్డూరంగా జరిగిందంటే, నిన్నంతా నల్గొండలో ఒక హై డ్రామా నడిచింది. సభలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. అంటే సొంత పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని కూడా హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి కూర్చోబెట్టినటువంటి ఒక నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఇవాళ జరిగినటువంటి పరిస్థితులు. ఇక అట్లాగే అక్కడ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కైలాస్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళిద్దరి వర్గం. అట్లాగే ఎక్కడ పున్నా కైలాస్ నేతను కొంత హడావిడి చేస్తారేమో, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కోమటిరెడ్డి వర్గం కొంత పైచేయి చూపించటం, వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వర్గం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఇష్యూస్ ఎంత అంటే, మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేల ఫోటోలు పేపర్లకి, లేకుంటే అక్కడ చేసినటువంటి పబ్లిసిటీ ప్రకటనలో వాళ్ళ ఫోటోలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృతం చేసినటువంటి, పార్టీ నుంచి బయటకు సస్పెండ్ చేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఫోటోలు అయితే పేపర్లో, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రకటనలో దర్శనమిస్తాయి. ఇక అన్నిటికంటే హైలైట్ కామెడీ ఏంటంటే, ఇక జనాలు ఎట్లాగూ లేరు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్పీచ్లో మార్పు లేదు. ఆయన పదే పదే మొన్న హరీష్ రావు గారిని పొడుగోడు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. ఇప్పుడేమో సూర్యాపేటలో పొట్టోడు అని చెప్పి మాట్లాడితే, నిజంగా రేవంత్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే కౌంటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తూ ఉన్నారు. ఒకటి హరీష్ రావు గారు స్పాట్లోనే ఇచ్చేసిండు అప్పుడే. నెక్స్ట్ మళ్ళీ ఇవాళ ఉదయం కూడా జగదీశ్వర్ రెడ్డి గారు సంస్కృతి సాంప్రదాయాలు నీకు అసలు ఏం లేవు, నీకు అసలు ఏం తెలియదు అని రేవంత్ రెడ్డి గారిని ఇచ్చి పడేసిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నల్గొండ మేయర్ ఎవరైతే బుర్రి శ్రీనివాస్ ఉన్నాడో, ఆ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని కూడా సీఎంఓ అధికారులు నెట్టి పడేసినటువంటి పరిస్థితి. ఆఖరికి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఆయన దిగబోయే టైంలో సెక్యూరిటీ సిబ్బంది దారుణంగా సెక్యూరిటీ సిబ్బంది బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కైలాస్ నేతను మీటింగ్ పిలవకుండా అవమానించాలని కూడా కోమటిరెడ్డి వర్గం ప్రయత్నాలు చేసింది. రేవంత్ రెడ్డి గారు స్టేజ్ పై ఉండగానే దారుణంగా సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది మీద దాడికి దిగాడు బుర్రి శ్రీనివాస్ రెడ్డి. అట్లాగే డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాస్ నేతను మీటింగ్ పిలవకుండా అవమానించాలని చూసినటువంటి కోమటిరెడ్డి వర్గంను కూడా గట్టి, ఒక రకంగా చెప్పాలంటే సభలోనే నన్ను పిలవకుండా నేను వస్తా అని చెప్పి పున్నా కైలాస్ నేత వచ్చాడు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పున్నా కైలాస్ని పొగిడాడు. రేవంత్ రెడ్డి వర్గం కొంత రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేయనీయకుండా, కలవకుండా కోమటిరెడ్డి వర్గీయులు కొంతమంది అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి, నిజంగా ఒక సీఎం సభ ఈ విధంగా ఉంటుందో. సీఎం గారు అక్కడ ఉన్నారు, రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు. అసలు ఆయనకు చాలో గప్పేదానికో లేకుంటే తెలియదు, కానీ పెద్ద ఎత్తున అడ్డుకోవటం, హల్చల్ చేయటం, తోసుకోవటం, గందరగోళం, గొడవ. అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండగానే కూడా తోపులాట్లు, ఉద్రిక్త వాతావరణం. ఆయన కొంచెం చేతులు ఊపుకుంటూ దిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా సీఎంఓ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చూడండి, అతను పోతుంటే మొత్తం నెట్టి పడేసిండ్రు. ఆయన వాళ్ళ మీద దాడి చేసుకోడు, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసుకోడు, పొట్టు కొట్టుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు దిగలా, ఇంకా ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి అక్కడే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయినా ఆయన ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ ఉండగానే ఈ గొడవ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున పొట్టు కొట్టుకుర్రు వాళ్ళు. నిజంగా రేవంత్ రెడ్డి ఇంకా అక్కడే ఉన్నాడు చూడండి, అక్కడే ఉన్నాడు, ఆయన పక్కనే గొడవ. రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉండగా కూడా ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి అంటే మరి ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? అంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్. మరి
పార్టీలోనే ఇంత సయోధ్య లేకుండా, ఇంత కాన్ఫ్లిక్ట్స్, ఇంత ఇంత గొడవలు, ఇంత పొట్టు పొట్టు కొట్టుకుంటా ఉంటే ఇక ప్రభుత్వం ఏం నడుపుతారు వీళ్ళు? అందుకని చూడండి, ప్రభుత్వంలో కూడా ప్రజలు అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న అసలు ఆ సభకు జనాలే పోలే, చాలా వరకు జనాలు లేదు. ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా లేచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎట్లా కొట్టుకురు చూడండి నిన్న. అంత దారుణంగా ఊరుకోరు కొట్టుకోవటం, తోసుకోవటం, తోపులాట. స్టేజ్ మీద ఎప్పుడన్నా ఏ సీఎం సభల్లో ఇటువంటి జరుగుంటాయా? ఏ సీఎం సభ మీదైనా అది చూడండి, నెట్టి పడేసిరు. తోసుకోవటం, నెట్టుకోవటం, మరీ బరి తెగింపు దిగజారుడుతనం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇక యథావిధిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే అక్కడ ఎవ్వరు లేరు. అది చూడండి, ఏం చేసినామని చెప్పుకుంటుంటే ఎవరు లేరు, జనాలు లేరు. మొత్తం జనాలు అసలు దేకినటువంటి పరిస్థితి లేదు, మొత్తం ఖాళీ కుర్చీలు. ఇక ఇట్లా అది ఒక రకంగా నడుస్తూ ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిన్న హల్చల్ చేసింది మీడియాలో. మొత్తం మంత్రి పదవి పోతే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా అని చాలా వరకు మీడియాలో అదే టైప్ ఆఫ్ కథనాలు. మునుగోడులో హైటెన్షన్, రేవంత్కు బిగ్ షాక్. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ మళ్ళీ రాదు. మొత్తం రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా రాజగోపాల్ రెడ్డి దీన్ని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి సభకు వెళ్ళలేదో ఇవాళ అది బిగ్ షాక్ గానే చెప్పుకోవాలి. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే అక్కడ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇవాళ రేవంత్ రెడ్డి గారి వైపు చూడట్లేదు, రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి గారి సభకు రాలేదు, గైర్హాజరు అయ్యిండ్రు అంటే అది ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అంటే కనీసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మోసం చేసి అర్థమవుతుంది. ఇప్పటిదాకా అధిష్టానమే మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చి కూడా విస్మరించినటువంటి నేపథ్యంలో ఆయన పట్టించుకోవాలా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవాలి. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఆయన చేతనైంది, ఆయన నియోజకవర్గంలో సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ప్రజలతో కనెక్ట్ అవుతున్నాడు, ప్రజలతో మమేకమై వాళ్ళకి ఏం కావాలో చేసి పెడుతున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా సొంత నిధులు వెచ్చించైనా ఆయన చేతించి సాయం పడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు పెద్ద ఎత్తున ఇవాళ చేసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆయన నియోజకవర్గ ప్రజలకి ఏం కావాలో చేస్తున్నాడు అంతే. మరి ఇవాళ ఇక్కడ హైలైట్ బిగ్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇటువంటి వ్యవహారం చేస్తోంది అని. అధిష్టానమే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. అట్లాగే కేసీ వేణుగోపాల్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయన అధిష్టానం నుంచి ఆయన హామీ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు హామీ ఇచ్చారు. ఇవన్నీ అవుట్ రైట్ గా తెలుసు, అందరికీ తెలుసు ఏం హామీ ఇచ్చారు, ఎందుకు విస్మరిస్తున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. మరి ఇప్పుడు నిజంగా ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా వీడతారా అనే ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టి వాళ్ళ తెలంగాణ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ లీడర్గా ఎదిగాడు కాబట్టి. ఒకప్పుడు ఆయన రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్తే పెద్ద ఎత్తున దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీలో షేక్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ రోజు పిసిసి ఇస్తే యాక్సెప్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మరి అటువంటి నాయకుడిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొని ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవటం ఏంటనేది ఇక్కడ అతిపెద్ద చర్చ. నిజంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాకు వస్తే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాలేదు అంటే ఇక్కడ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి అనే లైన్లో కొంత మీడియా కథనాలు నడుపుతుంది. సరే, వాస్తవానికి ఇక్కడ అన్యాయం జరిగిందా, బ్లాక్మెయిల్ జరిగిందా అనే అంశాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. వాస్తవానికి ఒక మనసున్నటువంటి గొప్ప నాయకుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరినటువంటి అన్యాయం చేస్తోంది స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన గతంలో కూడా చెప్పాడు, నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే నాకు పెద్ద ఫరక్ పడేది ఏం లేదు, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేస్లో ఉంటాను. ఇవాళ నిజంగా ఆయన ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడు కాబట్టి, తెలంగాణలో నెక్స్ట్ ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడు కాబట్టి అందుకనే ఆయన ఈ సభకు రాలేదేమో అన్న చర్చ కూడా ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పెద్దగా జనాలు దేకలేదు, ఇక్కడ సొంత పార్టీ నాయకులు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలా, కానీ ఇవాళ ఆయన గొప్పగా చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిడతాడు. మళ్ళీ అదే సేమ్ స్టోరీ, సేమ్ తీరు, సేమ్ విమర్శలు, అటువంటి విమర్శలే మళ్ళీ కేసీఆర్ గారికి సంబంధించి ఆయన మొత్తం అదే స్టైల్ విమర్శలు, ఏం తీరు మారలా. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఆయన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మళ్ళీ నేనే సీఎం అవుతా, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆయన ఖండన తర్వాత రేవంత్ రెడ్డి గారి మాట తీరులో చాలా మార్పు వచ్చింది. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నెక్స్ట్ మళ్ళీ 2034 వరకు కాంగ్రెస్ ఉంటుంది అంటున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేనే సీఎం అనే మాట అయితే మాట్లాడట్లా. ఇదొక అంటే పార్టీ లైన్ క్రాస్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఎట్లయితే సీరియస్గా హెచ్చరించిండో ఆ హెచ్చరికల తర్వాత రేవంత్ రెడ్డి గారు వాయిస్లో అయితే మార్పు వచ్చింది. కానీ ఇవాళ
మరి క్యాబినెట్ విస్తరణ ఇదిగో జరుగుతుంది అదిగో జరుగుతుంది అని అంటున్నారు తప్పితే ఎప్పుడు జరుగుతున్నది ఇంకా డిఫరెంట్ స్పెక్యులేషన్సే వస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా అది కనిపించట్లేదు. మరి నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ మంత్రి పదవి ఇవ్వకపోతేనే రాలేదా? ఈ కథనాలు బేస్ చేసుకుని నిజంగా దాన్ని అట్లా అనుకోవాలా? చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం, మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. ఎవరే ఆయన యువకులు చెప్పింది రేవంత్ రెడ్డి గారికి? అసలు ఇది ఎవరితోడన్నా యువకులతో మాట్లాడుతుండా? ఆయన 170 కోట్లు పెట్టి ఒక హెలికాప్టర్ కొన్నాడు, కొత్త హెలికాప్టర్. దాంట్లో హెలికాప్టర్ దిగుడు, డైరెక్ట్ సభకు పోడు, ఇటువంటి దాంట్లోనే కదా. ఎక్కడ యువకుల్ని కలిసిండి, ఎక్కడ మాట్లాడి, దీనికి ఆ యువకుడు చెప్పిండు. అసలు ఇంకోటి విషయం చెప్పండి, చూడండి, ఆయన జగదీశ్వర్ రెడ్డి గారి పేరు కూడా ఇట్లా అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. ఇవాళ ఒక బలమైనటువంటి నాయకుడుగా ఎదిగినటువంటి జగదీశ్వర్ రెడ్డిని ఆయన పేరు తీయటానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు భయపడి ఆయన ఫ్రస్ట్రేషన్ ఫేస్లో కనపడుతోంది. ఆయన తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అంటేనే ఆ లీడర్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా లీడర్కు ఉన్నటువంటి ఏంటి, ఆ లీడర్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది, ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది. ఇక దీనికి నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బాడీ షేమింగ్ చేయాల్సినటువంటి అవసరమా? గతంలోనే హరీష్ రావు గారి మీద పొడుగోడని, ఈయనేమో పొట్టాయనని. ఎవరు పొడుగు ఎవరు పొట్టి? ఈయనేమన్నా పెద్ద ఆజానుభావుడా? అమితాబ్ బచ్చన్ లెక్క 6 అడుగుల ఆజానుభావుడు ఈయనేమన్నా కాదు కదా. మనం ఎదుటోడి మీద మాట్లాడేటప్పుడు మనం ఏంటనేది కూడా మనం చూసుకోవాలి కదా. మనం ఏం చేసినాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది, పోనీ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఏం చేసినా చెప్పమని మొత్తం నేను అంతసేపు అంత మాట్లాడి ప్రజలు అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కదా. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఏం చేశారు చెప్పండి? ఎస్ఎల్బీసీ విషయంలో కూడా మాట మార్చిండ్రు కదా. ఎస్ఎల్బీసీ విషయంలో మాట మార్చిర్రు. మూసీది మాత్రం మేము పెద్ద ఎత్తున తొక్కుకుంటా పోతాం, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా మేము చేస్తాం. ఎవరు చెప్పారు ఆత్మహత్య చేసుకుంటామని? అసలు మూసీని అడ్డుకున్నది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ ప్రక్షాళన జరగాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతారు, తెలంగాణ ప్రజానీకం కోరుతుంది. ఎవ్వరు మూసీ ప్రక్షాళన అడ్డుకోవట్ల. మూసీ సుందరీకరణను భారీ స్థాయిలో ఇల్లు కూల్చుడు కార్యక్రమానికి అడ్డుకుంటున్నారు. అది కూడా అడ్డుకోవటం కాదు, విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ వర్క్స్లో క్లారిటీ లేదు, డిపిఆర్ లేదు, రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది, కానీ మీరు చేస్తామంటారు. మీకు నిజంగా మూసీ మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు ఎస్టీపీలతోటి అక్కడ వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ మురుగు నీళ్ళు ఆపండి కదా, ఇండస్ట్రియల్ వేస్ట్ ఆపండి కదా. మూసీలోకి వెళ్లకుండా అయి చేయకుండా మేము గాంధీ విగ్రహం కడతాం, 83 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్లు తీసుకొని కేంద్రంతో మీరు ఏ విధంగా నెక్సెస్ ఉందో అందరికి కనిపిస్తుంది తెలంగాణలో. ఇవాళ దీనికి కౌంటర్ చూడండి ఒకసారి. హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుక్కున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వము, కుంచిత మనస్తత్వం లేదు. మరి నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. మరి నిజంగా హరీష్ రావు గారు చెప్పినట్లుగా పొట్టి 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 అంటే ఆయన అన్నట్టుగా బుద్ధి పొట్టి, మనిషి పొట్టి, సంకుచితంగా ఉన్నటువంటి మీ పొట్టి మనస్తత్వం ఉన్నటువంటి మీరు ఇవాళ ఇంకోళ్ళని పొట్టి అని హేళన చేసి మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఒక మనిషిని క్యాపబిలిటీ, క్యాలిబర్ ఎట్లా కొలుస్తారు అంటే హైట్ బట్టి కాదు. ఇవాళ నిజంగా అంగవికలాంగులు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా సమాజంలో జయించి ఇన్స్పిరేషన్గా ముందుకెళ్తున్నారు. ఇవాళ నిజంగా రాజకీయాల్లో పొట్టోళ్ళు ఉండొద్దా? మరి దాన్ని క్రైటీరియాగా తీసుకొని అంతమంది ప్రజల ముందు భారీ స్థాయిలో ఒక అధికారిక సభలో మీరు బీఆర్ఎస్ తిట్టుడు కార్యక్రమం పెట్టుకుని తప్పితే మీరు చేసేది ఏదో చెప్పండి కదా. మీరు రైతుల విషయంలో ఏం చేసిరు, మహిళలకు ఏ విధంగా వంచిరు, మీరు విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఇవి మాట్లాడాలి కదా. మీరు ఉద్యోగుల విషయంలో ఏం చేసిరు, పెన్షనర్ల విషయంలో ఏం చేసిరు, ఇవేమీ చెప్పకుండా మీరు మీ నల్గొండ సభలో పెట్టుకొని పొట్టోళ్ళు ఉన్నారు, పొడుగోళ్ళు ఉన్నారు, ఎందుకు ఇవన్నీ బాడీ షేమింగ్ చేయడం వల్ల మీకు ఏమన్నా ఫాయిదా ఉందా అని. అక్కడ నల్గొండ ప్రజలు కూడా ఇంకొకటి ఉంది, ఒక విజువల్ చూపిస్తాం మీకు. నల్గొండ ప్రజలు లాస్ట్లో క్లోజింగ్లో, స్పీచ్ క్లోజింగ్లో మీరు మళ్ళీ అండగా ఉంటారా అంటే అండగా ఉన్న వాళ్ళు చేతులు లేపెట్టండి ఏమన్నారు తెలుసా? ఎవ్వరు టిట్ అన్నారు. ఎవ్వరు మేము అండగా ఉండమని చెప్పారు ప్రజలు. నల్గొండ ప్రజలు మొత్తం హ్యాండ్స్ అప్ చేసేసారు రేవంత్ రెడ్డి గారికి. ఆ విజువల్ కూడా చూడండి, మీకు నేను చూపిస్తా. మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని
దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? చూశారు కదా విజువల్. మరి ఇంత స్థాయిలో ప్రజలు డైరెక్ట్ గా మేము అండగా ఉండమని అవుట్ రైట్ గా చెప్తూ ఉంటే అక్కడ పోయి మీరు ఇంకా మీ స్టైల్ మార్చుకోకుండా అదే స్టైలు, అదే తీరు, అదే విమర్శలు చేస్తే ఇంకెక్కడికి? ఇక అట్లాగే మూసీ విషయంలో కూడా ఎవరు అడ్డొచ్చినా ఆత్మహత్య చేసుకున్న తొక్కుకుంటా నేను చేస్తా మూసీ అని ఒకసారి అది కూడా వినండి, ఒకసారి ఆ ఆనిముత్యం కూడా వినండి ఒకసారి. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఒట్టేసి మీరు మూసీలో ఎవరు రేసి తొక్కాల్సినటువంటి అవసరం లేదు. మీరు మూసీ సుందరీకరణ కాకుండా మూసి శుద్ధి చేస్తే మిమ్మల్ని జనం బ్రహ్మరథం పడతారు. అట్లా కాకుండా ఇల్లు కూలుస్తాం, మేము ఇట్లనే చేస్తాం అంటే దాంట్లో అదే మూసీలో ఎవరిని వేసి తొక్కుతారో జనాలు డిసైడ్ చేస్తారు. మీరేమి డిసైడ్ చేసి తొక్కాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని తొక్కాలో జనం తొక్కుతారు. కాబట్టి ఇక్కడ మనం దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ చేసినారు. నిజంగా మరి ఆయన తొక్కే అంత సీరియస్నెస్ ఉంటే మరి ఆ తొక్కుడేందో ఈ ఛాలెంజ్ తీసుకోమని చెప్పండి. ఇవాళ నల్లగొండలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, సింగరేణిలో టెండరే కాలేదట. కమాన్ అసెంబ్లీ పెట్టి నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదు ఎట్లంటూ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం. టెండరే కాలే, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ నల్లగొండ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక అట్లాగే హరీష్ రావు గారు సీరియస్ గా సవాల్ చేసింది కదా అసెంబ్లీకి రమ్మని, ఆ సవాల్ కూడా ఒకసారి చూడండి. ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం, 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఇప్పుడే తెలుసుకున్నప్ప నువ్వు గెలుతానంత దమ్ములే కాదు, నువ్వు పనిచేసిన అంటావు కాదు. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పడి అందరం, అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా అమ్మబడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు లేదు మా ఎమ్మెల్యేలను చూసుకున్నావు కదా 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా పోదాంపా, ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే. సో చూశారు కదా హరీష్ రావు గారు ఏమన్నారు. సో మొత్తం మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారి నల్గొండ సభ అయితే మాత్రం అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. సో నిజంగా మొత్తం సభ, ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.